తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన యాన్యువల్ డే వేడుకలు సంబరంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా యువకుల ఆటపాటలు విద్యార్థులను ఉర్రూతలూగించగా అతిథుల ప్రసంగాలు ఆలోచింపజేశాయి. ముఖ్య అతిథులుగా వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, గెస్ట్ ఆఫ్ హానర్గా కబడ్డీ జట్టు ఇండియన్ టీం కోచ్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్లు పాల్గొన్నారు. ముందుగా సరస్వతీమాత చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. గోండి సాంప్రదాయ నృత్యం, తెలంగాణ బోనాలు, మహానటి నాటకంతో పాటు కొమరం భీం పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు కాగా యువకుల కేరింతల నడుమ యాన్యువల్ డే వేడుకలు మరింత శోభాయమానంగా సాగాయి. They have a journey of growth. The phrase "Viva la vida" meaning rose to glory in her life. She met with an accident, and it seems more than learn deeply and love the path we are on. అంబా విమల మతిదే. ఎందుకంటే నేను చదివింది సరస్వతి శిశు మందిర్లో. ఎందుకంటే సరస్వతి మాట చూడగానే నా స్కూల్ నాకు గుర్తు రావడం జరిగింది. అండ్ సెకండ్ వన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ యూనివర్సిటీ. ఎందుకంటే యూనివర్సిటీ అనేది ఒక చౌరస్తా లాంటిది. 4 దిక్కులు ఉంటాయి. ఆ 4 దిక్కులలో మీరు ఏ దిక్కును ఎంచుకుంటారు అనేది కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నప్పుడు, అక్కడ నుంచి రైట్ వేని ఎన్నుకున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ అచీవ్ యువర్ గోల్ అనేది నా యొక్క దృఢ సంకల్పం. ఎందుకంటే వెన్ ఐ వాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 1995 to 97, I am basically from సంగారెడ్డి. హైదరాబాద్ లో నాకు ఎక్కడ కూడా షెల్టర్ కానీ, నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఎక్కడ కూడా ఒక మనిషి కూడా లేదు. అలాంటి తరుణంలో ఫస్ట్ టైం నేను యూనివర్సిటీ క్యాంప్ వెళ్ళినప్పుడు నేను ఒక కోచ్ కలవడం, మిస్టర్ జగన్మోహన్. సో ఆయన ఏం చెప్పాడంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ యూ హావ్ టు స్టే హియర్ అండ్ ప్రాక్టీస్ ఫర్ 45 days. దట్ వాజ్ ద బిగ్ క్వశ్చన్ మార్క్ నా మైండ్ లో ఆ రోజు మొదలైంది. బట్ ఆ రోజు ఎవరి లేని వాడికి దేవుడు అనేది ఒక దిక్కుంటాడనగా నేను ఒక రెడ్డి కులస్తులు అయినప్పటికీ కూడా నాకు ఒక పెరిక భవన్లో ఒక ఫ్రెండ్ నాకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ ఇన్ ఖైరతాబాద్ చౌరస్తా. అక్కడ నుంచి యూనివర్సిటీ అనేది గొప్ప యూ హ్యావ్ టు లర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్. దట్ డే ఐ లర్న్ తమిళ్, తెలుగు అంటే నాకు ఆల్రెడీ వచ్చు. గుజరాతీ బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ గుజరాత్. మరాఠీ వాళ్ళు ఉండేవాళ్ళు, హర్యానా ఉండేది, అలాగే కర్ణాటక వాళ్ళు ఉండేవాళ్ళు. సో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇస్తే వచ్చే వార్షికోత్సవం మన సొంత ఆడిటోరియంలో నిర్వహించుకుంటాము అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరెడ్డి చెప్తూ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ప్రజా పాఠవాలన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారానే బయటకు వస్తుంది. ఇక్కడ ప్రదర్శించినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఒక సాగసీతంగా వాళ్ళలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటికి రావడం జరిగింది. దానిని ఇంకా కొంత శిక్షణ ఇచ్చి సాయపడితే వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పథకాలను, అవకాశాలను పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.
from Telangana, right? I'm a tourist. I would like to know about your culture in detail. Can you just help me in this regard? ఏంటి దొరసాని ఈ తెలంగాణ కల్చర్ ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఓ గట్లనా, మా తెలంగాణ గురించి తెలుసుకోవాలనా? మా తెలంగాణ కళలకు పెట్టిందే పేరు. మా బతుకమ్మ ఆటలు, మేడారం జాతరలు, బోనాల పండుగలు, కాకతీయ కోటలు, ఇక మా చారున్నారు. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది దొరసాని. ఇవన్నీ నాకంటే నీకు ఆడ చాలా సత్తువ కావాలా. ఓ వదినే, మొన్న పండుగకు చేసిన సకినాలు అరిసెలు పట్టుకరా. ఇవన్నీ తినుకుంటా ముచ్చట చూపిస్తాం చూడండి.
మీకు మధ్యలో
నెలకి 600 సంపాదించే సైనికుడి కోసం అన్ని వదిలేసి వచ్చిన మహారాణి ఈ జన్మకు ఇక సెలవు. అయన్నొద్దు, పాయింట్కి రా. అదొకటే తక్కువ. ఇలాగే ఉంటే మా బామ్మర్ గారు అమ్మకి నాచు నేర్పి తీసుకెళ్ళి అమ్మాయి సంపాదించి తెచ్చాను నీకు. ఎంత? రూపాయే. నమస్కారం అండి, నా పేరు వెంకటరామయ్య చౌదరి. మా అమ్మాయి సావిత్రి. ఇది మా అమ్మాయి సావిత్రి. మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. అందరి ముందు నా పరువు తీసింది. ఏ హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. అమ్మాయిని చూడండి, ఆ ఎర్రవని అమ్మాయి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. సావిత్రి బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతాం. అమ్మాయి ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. లేదండి, ఎక్కడప్పా? అది బాటిల్ పగిలిపోయింది. గుర్తుందా? బాటిల్ పగిలిపోవటం ఏంటి? నీ వల్ల ఈ రోజు పక్కపోతుంది సంగీతం. ఎందుకండి, ఇప్పుడే చేద్దాం. ఎలా అమ్మాయి? కన్నీళ్ళు రావాలి కదా. వస్తాయండి. ఎలా వస్తాయి? రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఎన్ని కన్నీటి పొట్లు? ఎన్నంటే అన్ని వస్తాయా? సరే, 2. రెడీనా? సౌండ్. కెమెరా. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి.
గాడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సావిత్రి నువ్వా రంగారావు అన్నట్టు యాక్ట్ చేశావు. కళను వలచావు, కళను గెలిచావు, కళనికెదురీది కళగా నిలిచావు. తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పును? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు. జీవితంలో సగానికి పైన కెమెరా ముందు నడుస్తూనే ఉన్నాం. మిగిలిన కొంచెమైనా జీవించాలి. కానీ ఎలా? నీకు పెళ్ళైంది. నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నేను వివాహం చేసుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెసెంటింగ్ కలైమామణి నడిగయార్ తిలకం, ఇప్పుడు మహానటి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? అయ్యో తప్పు తప్పు, ఇంత గొప్ప మహానటితో నో 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 నో. ఏ ఎందుకు ఏడుస్తున్నావు మరి? నేను కదా ఏడవాలి. నాకు అవమానం జరిగింది, దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇదే. ఎందుకంటే ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. దా పంచుకో. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. తప్పు జరిగింది, అది నా బలహీనత, కానీ ప్రేమ కాదు. నీకు సిగ్గులేదు? ఆయన నా కర్మ. ఎవరు చెప్పినా నేను విన్నాను. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్. ఇద్దరికి కూత బాగా ఉండాలి. కూత సరిగ్గా లేకపోతే కబడ్డీలో ఆటగాడు ఓడిపోతాడు, కళాశాలలో